దాదాపు ఆల్రెడీ చేసిన చిన్న కాంట్రాక్టర్ పేమెంట్ కూడా ఈ మంత్లో రిలీజ్ చేపిస్తున్నాం. సీఎం గారు అయితే ఈ యామ్ రోడ్ల ప్రత్యేకంగా ఆయన చాలా సీరియస్గా, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మన రోడ్లు పర్మనెంట్ వెల్ఫేర్ ఒక సైడు ఎంత ముఖ్యమో, మన పథకాలు ఎంత ముఖ్యమో పేద ప్రజలకు రోడ్లు అనేది అంత ముఖ్యమనే మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, నేను కానీ ఇలా ఇంత సీరియస్గా దృష్టి పెట్టి 1 ఇయర్కి వెళ్ళి యామ్ రోడ్ల మీద ఇలా ఒక షేప్ తీసుకొచ్చి ప్యాకేజీలు ఇవాళ ఆల్మోస్ట్ కొన్ని డిసైడ్ చేసినాం. దీంతో రాష్ట్ర రూపురేఖలే మారిపోతుంది. అలాగే నా రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన విషయం కూడా త్వరలో గడ్కరీ గారిని, ప్రధానమంత్రి గారిని కూడా కలిసి ఇప్పుడు ప్రాజెక్ట్ అంతా రెడీగా ఉంది రిపోర్ట్. దాన్ని ఓన్లీ క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ ఆమోదం తీసుకుంటే టెండర్ ప్రాసెస్ అది డిలే ఎందుకు ఏంటంటే 2 లేన్కి వెళ్ళి 3 లేన్ 6 లేన్ చేసినాం, 4 లేన్కి వెళ్ళి ట్రాఫిక్ సెన్సెస్ చూసినాం. ఇంకా 15 ఏళ్లలో అది చాలా పెరిగిపోతుంది ట్రాఫిక్, కాబట్టి 6 లేన్గా చేయాలని గడ్కరీ గారు పోయినసారి నేను కలిసినప్పుడు దానికి మళ్ళా రివైజ్ ఎస్టిమేట్ వేసుకుంటూ మళ్ళీ కొత్త టెండర్లు పిలవబోతున్నాం. ఈ నెలలోనే గడ్కరీ గారితో పాటు ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి క్యాబినెట్ ఆమోదం వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు గతంలోనే ప్రైమ్ మినిస్టర్ గారికి ఇచ్చిండ్రు. ఈసారి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు వారు నేను కలిసి, అలాగే నేను కూడా పర్సనల్గా, ఎందుకంటే గతంలో పార్లమెంట్ సభ్యునిగా నాకున్న పరిచయంతో మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి గౌరవ ప్రధానమంత్రి గారి మీద, ఎందుకంటే ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ 96% చేసినాం. మా గవర్నమెంట్ వచ్చేసరికి RRR 2017 అనౌన్స్ చేస్తే 8% ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయలేదు. ఇలా 96% రీచ్ అయినాం. ఆల్మోస్ట్ అలా 1-2 చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని కూడా క్యాబినెట్లో పెట్టి ఆమోదించి RRR రోడ్డుని టెండర్ ప్రక్రియ కోసం వేగవంతం చేయడానికి ఈ జూలై 2వ పార్లమెంట్ సెషన్ అప్పుడు ఢిల్లీలో ఉండి స్వయంగా నేను కూడా గడ్కరీ గారితో పాటు ప్రధానమంత్రిని కూడా కలిసి దాన్ని ఆమోదింపజేసి దాన్ని చేస్తాం. సదరన్ పార్ట్ కూడా అలైన్మెంట్ మొన్ననే క్యాబినెట్లో క్లియర్ చేసి కేంద్రానికి పంపడం జరిగింది. దాన్ని కూడా ఇది ఒకసారి టెండర్ ప్రక్రియ స్టార్ట్ కాగానే దాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేస్తాం. ఓఆర్ఆర్ గట్టి ఆ రోజు హైదరాబాద్ ఈ షేప్లో ఉండడానికి కారణం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు ప్రపోజల్ పెట్టినా దాని కంటిన్యూషన్గా ఫాస్ట్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేపించి అడుకో లోన్ తీసుకొని ఓఆర్ఆర్ నిర్మాణం చేయడం, అక్కడే కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావడం, ఇప్పుడు 4 సిటీగా ఈ ముఖ్యమంత్రి గారిని ఆలోచనతో ఎక్కడనే మరొక SEZ కంటే ఎక్కువ పెద్దదిగా స్కిల్డ్ యూనివర్సిటీ కానీ, అమెజాన్ కానీ, ఫ్యాక్స్ కానీ, 4 సిటీ స్పోర్ట్స్ కానీ, ఫార్మా కంపెనీస్ అన్ని కూడా వచ్చే విధంగా అక్కడ కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ముందు చూపు. అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ పెట్టడం, దాని హైదరాబాద్ మెట్రో తీసుకురావడం, ఈ RRR తోని హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. పెద్ద పెద్ద కంపెనీలు అనుకోండి, ఎందుకంటే తక్కువకు చీప్గా వచ్చే అకామిడేషన్, ఎందుకంటే వాళ్ళకు పెద్ద కంపెనీలు వాళ్ళకి ఏంటంటే 100 కోట్ల ఎకరం పెట్టి కొనేది ఉండదు. తక్కువ దాంతో వచ్చే విధంగా రీజనల్ రింగ్ రోడ్ని 3 ఏళ్లలో పూర్తి చేయాలని ప్లాన్ పెట్టుకున్నాం. దానికోసం త్వరలోనే ప్రధానమంత్రి గారు కూడా కలవబోతున్నాం. యామ్ రోడ్లది చెప్పారు హైలైట్ మీరు. యామ్ రోడ్లది ఆగస్ట్ ఎండింగ్ టెండర్లు పిలుస్తాం. అలా మంచి మంచి రోడ్లు, ట్రాఫిక్ రోడ్స్, యాక్సిడెంట్స్ అయ్యే రోడ్స్, 10,000 పర్ డే వెహికల్స్ ఉన్న రోడ్స్ తీసుకున్నాం. అలా దాంట్లో కూడా ఏంటంటే మీరు ఏమంటే మీకు అసెంబ్లీలో చెప్పినా కదా 40-60%, 40% కాంట్రాక్టర్ కాంట్రిబ్యూషన్తో మేమే ఇస్తాం ఇన్స్టాల్మెంట్లో. ఫస్ట్ 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఉంటుంది, 60% బ్యాంకులో మేము షూరిటీ ఉండి గవర్నమెంట్ వారికి లోన్ ఇప్పించడం. సో రోడ్స్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేది, ఎక్కడ బిల్స్ పేమెంట్ ఇబ్బంది లేకుండా యామ్ రోడ్డు NHA మోడల్లో చేయడం జరిగింది. దాన్ని ఒక మోడల్ రోడ్స్గా చేయాలనే ప్లాన్. ఎందుకంటే ఇది పెద్ద బడ్జెట్ కాదు, పెద్ద ఖర్చు కాదు, కానీ